గురువుగారు, భోగి రోజున పాలు పొంగించి భోగి పొంగలను తయారు చేస్తారు. ఇలా పాలు పొంగించడంలో, పొంగలు తయారు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ పాలు నిజానికి సూర్యోదయానికి ముందు ఒక పద్ధతి ప్రకారం 48 నిమిషాల ముందే అందరూ సంసిద్ధులు కావాలి. కొంతమంది భోగి మంటలు ఏవైతే ఉన్నాయో ఆ భోగి మంటల్లోనే అసలు ఈ పొంగల్ కాస్తారు. మాకంత ఓపిక లేదండి, ఇంత చలికాలం మేము చేయలేము అని అంటే కనీసం ఉదయం కాలంలో ఇప్పుడు ఆధునిక వాతావరణానికి తగినట్లుగా 12 దాటకుండా, మధ్యాహ్నం 12 దాటకుండా కనీసం ఆ నివేదన చెయ్యి. ఆ పరమాన్నం ఏదైతే ఉందో అది స్వామివారికి నివేదన చెయ్యి. ఏమిటంటే పొంగలే ఎందుకు చేయాలి? మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది. పరమాన్నమే ఎందుకు చేయాలంటే సూర్య భగవానుడికి పళ్ళు లేవు. మనకి భోగినాడు మనం ఆరాధన చేయవలసినటువంటిది సూర్య భగవానుడు అని చెప్పుకున్నాం. సూర్య భగవానుడికి పళ్ళు లేవు. అందువల్ల పళ్ళు లేనటువంటి వాడికి పళ్ళతో కొరికేటువంటి నైవేద్యాన్ని మనం పెడితే లేనిపోంది ఆయన శాపాన్ని పొందేటువంటి అవసరం మనకి లభిస్తుంది. అందువల్ల ఎందుకు వచ్చింది తంట మనకి? పరమాన్నం అనుకోండి, ప్రత్యేకంగా ఏమీ నవలనక్కర్లా, శుభ్రంగా ఆయన తీపిగా ఆస్వాదిస్తాడు. ఆ పరమాన్ననా బాగా చేసావురా అని చెప్పి ఆ పొంగల్ పెట్టినటువంటి వాళ్ళని, ఆ పొంగల్ కాచినటువంటి వాళ్ళని, ఆ పొంగల్ కాచినటువంటి ఆ కుటుంబాన్ని కూడా తీపిగా ఉండమని చెప్పి, తీయగా ఉండమని చెప్పి వాళ్ళ జీవితాల్ని తీపిమయం చేస్తాడు. ఎందుకంటే మనం అన్నీ కూడా ప్రతీకాత్మకాలమ్మ. మానవులం మనందరం కూడా తీపిగా ఉండాలని చూస్తాం. అంటే మధుమేహం రావాలని కాదు అక్కడ నా ఉద్దేశం. మనందరం కూడా జీవితంలో తీయదనం ఆశిస్తాం. ఎవరైనా సరే, ఎవరు చేదుని ఎవరు కూడా కావాలని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి పొంగల్ దేనికి ప్రతీక అంటే మీ జీవితాల్లో ఈ భోగి పండగ నాడు సమిష్టిగా కలిసి కూర్చొని పొంగల్ వండాలి. ఆ ఒక్కతే ఆ ఇంటి ఇల్లాలు చూసుకుంటుందిలే అని కాదు, సమిష్టిగా కూర్చొని ఆ భోగి మంటల్లో లేకపోతే విడిగానో సమిష్టిగా కూర్చొని ఇదిగో పాలు లేకపోతే ఇదిగో ఇవి అని చెప్పి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఆ పొంగల్ వండి స్వామివారికి నైవేద్యం పెడితే పరస్పరంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఆ ఇంటి నిండా తీపి వాతావరణం. తీపి వాతావరణం అంటే తగాదాలు అనేటువంటి చేదు లేకుండా, అపోహలు అనేటువంటి చేదు లేకుండా పరస్పరం ఆత్మీయతతో మెసిలేటువంటి ఒక గొప్ప వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి పొంగల్ వండమన్నారు. ఇంకొక పిండి వంట చేయమల్లా. ఒకటి నైవేద్యం సూర్యభగవానుడికి సంబంధించిందేమో ఆధ్యాత్మికం, ఇంకోటేమో లౌకిక ప్రయోజనం ఏంటంటే తీపిని అందరూ కలిసి పంచుకోండి. ఎందుకంటే మధుమయ వాచ అంటుంది వేదం. అంటే మాట తీయగా ఉండాలి, మనం సంచారం తీపి పదంలో కొనసాగాలంటుంది వేదం. దానికి ప్రతీకే పొంగల్.